హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మొదటగా బాస్మతి రైస్ తీసుకుని బాగా కడిగి ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. 1/2 కేజీ చికెన్ తీసుకుని కొంచెం సాల్టు, పసుపు వేసి బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. వీటిలో మసాలాలు వేసుకుందాం. మొదటగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకుని, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, బిర్యానీ మసాలా 1 స్పూను, పుదీనా వేసుకుని 2-3 స్పూన్స్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేయండి. ఈ మిశ్రమం మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకుని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలు వేసుకుని కొంచెం వేయించి ఆనియన్స్ ఈ విధంగా చీలికలుగా వేసుకుని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే బిర్యానీ టేస్ట్ సూపర్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఒక టమాటో ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గేంత వరకు ఉంచి మూడు 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్కి కొలతలు చెప్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ అన్నిటిని కూడా మీరు డబల్ చేసుకుంటే సరిపోతుంది. మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని వాటర్ మొత్తం ఈ విధంగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదండి. చికెన్లోంచి వచ్చి వాటర్ నుంచే మొత్తం మగ్గేంత వరకు ఉంచాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకుని వాటర్ మొత్తం వంచేసి ఈ విధంగా రైస్ మాత్రం వేసుకోవాలి. రైస్ చికెన్ కలిసేటట్టుగా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా కలపొద్దండి, రైస్ అనేది ఇరిగిపోతుంది. కొంచెం కలుపుకున్నాక పైన 1 స్పూను నెయ్యి వేసుకోండి. దీనివల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చికెన్ బిర్యానీ సూపర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ పడుతుంది. ఆల్రెడీ మనం ఒక 1/2 అవర్ రైస్ అనేది నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ గ్లాసున్నర వేస్తే సరిపోతుందండి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ టైంలో సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కుక్కర్లో ఎంతో సింపుల్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రెషర్ పెట్టి
2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఆఫ్ చేసుకోండి. ఎంతో ఈజీగా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వెంటనే గట్టి పెట్టి కలపకుండా ఒక 5 మినిట్స్ అట్లా ఆరనిచ్చి అప్పుడు కలపండి. ఫస్ట్ అయితే మనకి ముద్దగా కనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేస్తే ఈ విధంగా బిర్యానీ అనేది రెడీ అవుతుంది. మంచిగా పొడి పొడిలాడుతూ బిర్యానీ రెడీ. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకోండి. కరెక్ట్ క్వాంటిటీతో మంచి టేస్ట్తో బిర్యానీ రెడీ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ విధంగా పెరుగు రైతాతో సర్వ్ చేసుకోండి. హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.